జై అమరావతి. ఏమండి, ఇప్పుడు మా దగ్గర ఉన్న సమస్యలో 2014 నుంచి 2019 మధ్య ఉన్న నాటి సమస్యలే ఉన్నాయి. ఈ మధ్యలో కొత్త ఏం రాలా. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక మనం ఒక 3 నెలల పాటు వాళ్ళు సెటరేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. అధికారులు కానీ, కమిషనర్ స్థాయిలో అధికారులు కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు నారాయణ గారిని కానీ డిస్టర్బ్ చేయాలి. అక్కడి నుంచి అనేక సందర్భాలు నారాయణ గారిని అడగటం జరిగింది. ఆయనకి కలిసి వచ్చిన డేటు ప్రతి నెల 15వ తారీఖు చక్కగా 15 కలుద్దాం అంటాడు. ఆ 15 విజయవంతంగా ముగిసేది. మళ్ళీ మేము 20 ఆ ప్రాంతంలో మళ్ళీ ఏదో అడగటం అంటే మళ్ళీ 15 కలుద్దాంలే అనేవాడు. అట్లా గడుచుకుంటా ఓ 15 మాసాల తర్వాత మేము కూడా మరి మీలాంటి వారి ద్వారా, మా ప్రచార మాధ్యమాల ద్వారా కొంచెం మేము కూడా ఇది అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలో ఆగస్టు 5వ తేదీ నాడు మాతో కలవడానికి సిద్ధపడ్డాడు. మేమేమనుకుంటున్నామంటే, నారాయణ గారు ముందు ఈ పోయిన ప్రభుత్వంలో కూడా, చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా ఈ అమరావతికి నారాయణ గారి కంట్రోల్లోనే మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ మంత్రిగా వచ్చారు. మేమేమనుకున్నాం, అప్పుడు నారాయణ గారు ఉన్నాడు, ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు అయితే అప్పుడు సమస్యలన్నీ తెలిసినాయి, ప్రభుత్వం మారింది కాబట్టి చేయలేకపోయారేమో, ఇప్పుడు బాగా స్పందించి బ్రహ్మాండంగా చేస్తారు, మా సమస్యలన్నీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటారనే అభిప్రాయంలో మేము ఉన్నాం. కానీ నారాయణ గారు దురదృష్టవత్తు, వారు కార్పొరేట్ స్థాయి కాబట్టి వారు మాతో కలవడానికి ఎక్కడా కూడా ప్రయత్నం మేము చేసినప్పుడు వారు కలిసి రాల. మేమేమనుకున్నాం, రైతులతో కలవడం వారికి సిగ్గుగా ఉందేమో, చిన్న స్థాయిగా ఉందేమో అని భావిస్తాం. అదే ఒక కార్పొరేట్ వాళ్ళు వస్తే 2 గంటలు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి 2 రోజుల పాటు మనం సఫారీ చర్యలు చేసే అవకాశం కూడా చూస్తున్నాం. కానీ నారాయణ గారు దురదృష్టవత్తు, మరి మేము 5 సంవత్సరాల పాటు తన్నులు తిని మా మహిళల రోడ్ల మీద పడి మేము తిండి తిప్పలు లేకుండా 5 సంవత్సరాల పాటు ఏ ఒక్క సామాజిక వర్గం కూడా, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, 5 సంవత్సరాల పాటు ఎక్కడో కూడా పండగ అనేది అందరం మర్చిపోయాం ఈ రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా. అట్లా మేము పోరాటం చేసుకోతే మా పోరాట ఫలితం కూటమి ప్రభుత్వం వచ్చింది, మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ ప్రాంతం ప్రజలు, భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. దాని నారాయణ గారు ఇది వారికి చిన్న చూపుగా ఉంది. మేమైతే అనుకుంటుంది ఏంటంటే, కార్పొరేట్ స్థాయిలోనే వారు ఆలోచిస్తున్నారు తప్పితే గ్రౌండ్ రియాలిటీ ఆలోచించడం లేదనేది మాకు స్పష్టంగా నారాయణ గారు పెట్టిన ఇబ్బంది వల్ల మాకు స్పష్టంగా అర్థమైంది.